బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీల సంక్షేమం, వారి రాజ్యాంగబద్ధ హక్కుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. బీసీల సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్న పార్టీలను తప్పుపట్టిన మంత్రి నిజాయితీగా బీసీల కోసం పోరాడేది ప్రస్తుత ప్రభుత్వమేనని అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో 50% రిజర్వేషన్ పరిమితి విషయంలో కోర్టుల తీర్పులు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం శాస్త్రీయ డేటా, న్యాయపరమైన నివేదికలను ఆధారంగా చేసుకుని కోర్టులో బలమైన వాదనలు పెడుతోందని పొన్నం వెల్లడించారు. బీసీ రిజర్వేషన్కు వ్యతిరేకంగా కోర్టులో ఇంప్లీడ్ కావాలని చెప్పుకుంటున్న కొన్ని పార్టీలు నిజంగా కోర్టులో హాజరు కానుందని ఆయన ప్రశ్నించారు. బయట విమర్శలు చేస్తూనే న్యాయస్థానంలో మాత్రం కనిపించకపోవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. కోర్టు తాత్కాలికంగా రిజర్వేషన్లపై స్టే విధించినప్పుడు కొంతమంది పార్టీలు సంతోషం వ్యక్తం చేయడం దురదృష్టకరమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, బీసీ వర్గాల హక్కుల విషయాల్లో రాజకీయ భేదాలు పక్కన పెట్టి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బీసీ రిజర్వేషన్ అమలుకు కేంద్రం కూడా అవసరమైన సహకారం అందించాలని మంత్రి పిలుపునిచ్చారు. కేంద్రంలో పెండింగ్లో ఉన్న రాష్ట్ర నిధులు విడుదల చేయడంలో బీజేపీ నేతలు ముందుకు రావాలని, ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలకమని చెప్పారు. 42% రిజర్వేషన్ అమలులో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా అదే నిష్పత్తిలో నిర్వహించాలన్న ప్రభుత్వం ఆలోచన ఉందని మంత్రి తెలిపారు. బీసీ సర్వే సమయాల్లో పాల్గొనని పార్టీలకు ఇప్పుడు విమర్శలు చేసే నైతిక హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు. మేము కోర్టులో చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలిసినవే. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా బీసీల ప్రయోజనాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. విలువైన సూచనలు చేస్తే స్వాగతిస్తాం, కానీ నిరాధార ఆరోపణలు అనవసరం అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాజ్యాంగ ఉద్యమాల్లో బలహీన వర్గాలకు ప్రత్యేక రక్షణ ఇవ్వాలన్న తత్వం స్పష్టంగా ఉందని, గిరిజన ప్రాంతాల్లో స్థానిక హక్కుల ఆధారంగా రిజర్వేషన్లు తప్పనిసరి అని మంత్రి హితవు పలికారు. బీసీ సర్వేలో పాల్గొనకుండా ఇప్పుడు తప్పుబడే నాయకుల వ్యవహారం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు.